జూలై 1 నుంచి 10 వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతున్న 1614 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 55 మందికి 15 రోజులు జైలు శిక్ష పడింది. 8 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. ఇది సరిపోతుందా? తాగి బండి నడపడం అనేది అటెంప్ట్ ఆఫ్ మర్డర్తో సమానం. తెలిసి మరీ ఒక వ్యక్తిని చంపడానికి పూనుకోవడమే. అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్, కానీ తాగి డ్రైవ్ చేస్తున్నారు అంటే మీరు కావాలని ఎవరొకరిని చంపడానికి రోడ్డు మీదకు వచ్చారు అని అర్థం. డ్రింక్ చేస్తే మీరు వెహికల్ నడిపే స్థితిలో లేరు అని అర్థం. అలాంటి స్థితిలో మీరు వాహనం డ్రైవ్ చేసి యాక్సిడెంట్స్కి కారణం అవుతున్నారు. అది క్షమించరాని నేరం. ఒక డాక్టర్ తాగి ఆపరేషన్ చేయడం ఎంత పెద్ద నేరమో, మీరు ఆల్కహాల్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కూడా అంతే పెద్ద నేరం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంత కఠినమైన శిక్షలు లేవో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. చిన్న చిన్న నేరాలు చిన్న చిన్న శిక్షలే అని భయం ఎలానో లేదు. కనీసం బాధ్యతతో మెలగండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.